నరహరి గారు వాళ్ళ చెల్లి గారు అనంతలక్ష్మి గారు, అంటే నరహరి గారు చనిపోయిన తర్వాత వాళ్ళు ఒక 6 months వాళ్ళ ఇంట్లో ఉండొద్దని చెప్పేసి వాళ్ళ సారు వాళ్ళ అబ్బాయి గారు కేరళలో ఉంటారు. వాళ్ళ మా అత్తగారు చూడడానికి అవకాశం లేక ఒక 6 months మన ఆశ్రమంలో ఉంచండి, తర్వాత మేము వచ్చిన మళ్ళీ తీసుకెళ్తామని చెప్పి మన ఆశ్రమంలో పెట్టడం జరిగింది. పెట్టి ఇప్పుడు ఒక 4 months అవుతుంది. అయితే ఏజ్ రీత్యా మేడం చనిపోవడం జరిగింది. ఈరోజు 5వ రోజు అవుతుంది. చాలా అంటే చాలా బాగా జరిగింది. కార్యక్రమాలు కానీ చావయం కానీ అంత్యక్రియలు కానీ చాలా బాగా జరిగింది. యాత్ర ఎందుకంటే ఎవరు చూసేవాళ్ళు, ఎందుకంటే 40 సంవత్సరాల నుంచి వాళ్ళే చూస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ చూస్తున్నారు మొత్తం అంతా కూడా. నేనైతే చాలా ఆశ్చర్యపోతున్నాను, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ చాలా అందరూ ఉన్నవాళ్ళు కూడా కొడుకు నుండి కూతురు నుండి కూడా బాగా చేశారని మనం చూస్తున్నాం, చాలా మంది చూస్తున్నాం. కానీ ఆమెకి వాళ్ళే బంధువులే, మేనల్లుడు కానీ వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ మొత్తం అందరూ కూడా వచ్చి వాళ్ళ ఫ్యామిలీ దగ్గరుండి, ఎందుకంటే ఆమెకి అన్నదమ్ములు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, అక్క చెల్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఉన్నా కూడా వాళ్ళెవరు చూడకపోయినా కూడా వాళ్ళే మొత్తం వాళ్ళ మేనల్లుడు కానీ వాళ్ళు కానీ వాళ్ళ వదిలి గారు కానీ అందరూ వచ్చి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అంటే ఇది మీ అందరూ గొప్ప కోసం, మిమ్మల్ని బాధ పెట్టడం కోసం చెప్పట్లేదు నేను. ఎందుకంటే ఈ వీడియో చూసి 10 మంది ఏంటంటే ఇలాగా 10 మందికి మోటివేట్ అవుతారు అంతే, వేరే కాదు. ఎందుకంటే వీళ్ళు చేసిన కార్యక్రమంలో ఇలాగ వేరే ఓల్డేజ్ హోమ్లో కూడా ఇలాగ ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు కూడా మీరు దగ్గరుండి కొడికే అవ్వకలేదు చేయాలంటే, మేనలుడు అవ్వచ్చు, వదిన అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఎవరైనా చేయొచ్చు. అన్నతమ్ములు చూడకపోయినా, అక్క చెల్లిని చూడకపోయినా వీళ్ళు ఒక ఫ్యామిలీ అయ్యింది. చాలా ఘనంగా చాలా ఘనంగా ఆమెకి ఈరోజు నేను చెప్తే నమ్మరు కానీ అంత నీట్గా అంత బాగా, ఎందుకంటే మనం వీడియో పెడతాం. ఎందుకంటే వేరే దేశాల నుంచి కూడా రాత్రి నాకు ఫోన్ చేయడం జరిగింది, చాలా బాగా చేశారు, మేమైనా హెల్ప్ చేయమంటారంటే నేను ఏమన్నా లేదండి, అంతా వాళ్ళే ఖర్చు పెట్టుకుంటారంట, ఎవరు రూపాయి కూడా ఏమైనా చేయదు అనుకుంటే నేను చెప్పడం జరిగింది. అందువల్ల ఏంటంటే ఇంకోటి ఏంటంటే మా అందరూ ఆత్మబంధువు చలపతి గారు, ఎందుకంటే ఈయన ఒక బ్రాహ్మణ అయ్యింది కూడా ఆమెకి అంత్యక్రియ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఈరోజు 5th రోజు కార్యక్రమం చేసి పొద్దు నుంచి కూడా ఏం తినకుండా చేయడం జరిగింది. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ గురించి అంతా కూడా వాళ్ళ మావయ్య గారు మాట్లాడతారు. సార్ నమస్కారం సార్, ఒకసారి మైక్ తీసుకుని మన ఫ్యామిలీ గురించి ఒకసారి డీటెయిల్స్ చెప్పండి సార్ నాకు. ఫ్యామిలీ గురించి అవును సార్. నరహరరావు గారు నాకు వియంకులు అవుతారు. వారు అన్నదమ్ములు 3. వారికి తోడపుట్టినటువంటి ఈ అమ్మాయి అనంతలక్ష్మి గారు. అన్నదమ్ముల మధ్యన ఒక చెల్లె ఉంటే చిన్నప్పుడు ఎలా చూసుకుంటారో ముద్దుగా పాపం ఆ విధంగా చూసుకున్నారు. యుక్త వయసు రాగానే ఆమె పెళ్లి చేశారు. మరి ఆమె దురదృష్టమో ఏంటో తెలియదు కానీ మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. ఆ బంధుత్వం ఆమెకు తాళి కట్టడం వరకు సరిపోయినారు. వీళ్ళన్న కన్యాదానం చేసి ఆమెకు సాగనంపారు. కానీ విత్-ఇన్ 1 year లోపలనే అది ఒక దురదృష్టం ఆమె. అతను ఏం చేశాడు, విడిచిపెట్టాడు. అప్పటి నుంచి ఈ అన్నదమ్ముల దగ్గరనే ఉంటూ మనిషికి ఒక 2 నెలలు అట్లనో ఏదో పంచుకున్నారు. చివరి దశలో మొత్తము వీరు పెద్దన్న అయినటువంటి నరహరరావు గారి దగ్గరనే ఉన్నారు. వాళ్ళు వదినే మరదళ్ళు, మా అక్కగారు వదినే మరదళ్ళు మంచి కలిసి ఉండడము, అలా పిల్లలు పెంచడము, వీళ్ళందరినీ ఆమె చక్కగా చూసుకున్నది. వాళ్ళకున్న పిల్లలే నా పిల్లలు అనుకుని భావించి వాళ్ళందరితో బాగా చక్కగా ఉన్నది. ఇప్పటికీ నా కూతుర్ని వీరికి ఇచ్చాము నరేందర్ గారు. ఈ 20 సంవత్సరాల నుంచి మేము గమనిస్తున్నాం. అంతకుముందు ఈ రిలేషన్ లేదు. ఆమె అప్పటికి బాగానే ఉన్నది. అయితే వీళ్ళ దగ్గరనే ఉంటుండేది. 50 సంవత్సరాల నుంచి అక్క మొదటి నుంచి ఇక్కడే ఉంటున్నారు. పాపం ఏదైనా ఎప్పుడైనా తాత్కాలికంగా జరిగినటువంటి ఘర్షణలో తప్ప ఎప్పటికీ ప్రేమతోనే ఆయన మా ఎంతో చూసుకున్నారు. ఏమైనా ఎవరైనా ఎట్లా ఉంటుందంటే ఆ రిలేషను, ఆ రక్త సంబంధం, 2 తోడపుట్టింది ముద్దుల చెల్లి కాబట్టి ఆమె ఆ రక్త సంబంధంతో పెద్దన్నగా ఆయన బాధ్యతగా ఒక తండ్రిగా భావించి ఆమెను ఎంతవరకు సాకడం జరిగింది. కానీ చివరి దేశంలో ఆయన కూడా ఒక 1 నెల 2 నెలలు మంచాన పడి ఒక ఆయన గతించగానే అప్పటికి ఆమెలో గుండెదడ మొదలైంది. అయ్యో నాన్న పోయిందని. పాపం ఆ వారు యాక్సిడెంటల్గా July 26 నాడు చనిపోయారు. అదే కోరిలేషన్. పాపం
ఈమె కూడా ఇప్పుడు నవంబర్ 26వ తారీఖు నాడు చనిపోయింది. చాలా విచిత్రంగా అనిపిస్తుంది డేట్ చూసినట్టుండి. అయితే ఆమెను ఇక్కడికి పంపించడానికి కారణం వల్ల ముఖ్యమైనటువంటిది ఏంటంటే, మా వియంకులు గారు నరహరి గారు చనిపోయినప్పుడు ఆ తిథి, వారము, నక్షత్రము వాటి బట్టి ఒక 6 నెలలు ఇల్లు వదిలిపెట్టవలసి వచ్చింది. అంటే 6 నెలలు అంటే 6 నెలలు పగలు రాత్రి చూసి 3 నెలల్లో అది పూర్తి అవుతుంది. ఆ సందర్భంలో అక్కడ వీళ్ళు ఉద్యోగరీత్యా వేరే జాలకు వెళ్తున్నారు. అక్కడ ఉండలేకుండా వేరే షిఫ్ట్ కాకుండా అప్పుడు ఈమెని అనాథాశ్రమంలో పెట్టడం జరిగింది. అది దానికి గాను ఈ ఫౌండర్ నాగరాజు గారు వారి యొక్క మాటల యొక్క ఆకర్షణ, ఏ విధమైనటువంటి ఉదాహరణత్వం మొత్తం మీద ఆమె ఇక్కడ అడ్మిట్ అయింది. నేను వారి యొక్క వీడియోలు 2-3 చూశాను. ఈ అనంతలక్ష్మి గారు ఇక్కడ అడ్మిట్ అయినప్పుడు ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు అనేటువంటిది వీరు ఇంటర్వ్యూ తీసుకొని యూట్యూబ్లో పెట్టడం జరిగింది. అది చూశాను. ఆ ఆత్మీయతో ఒక ఆత్మబంధువులాగా మాట్లాడుతున్నారు. ఆమె ఎట్లా మాట్లాడిందంటే, నాకు అన్ని పర్వాలేదు, బాగా ఉంది, ఇక్కడ నేను సంతోషంగా ఉంటున్నా, ఇక్కడ నా తోటి వాళ్ళంతా ఉన్నారు, వాళ్ళందరితో నా కుటుంబంలో చూసుకుంటూనే బాగుంటున్నాను అని చెప్పింది. మాకు కూడా సంతోషమైంది. ఇవి అట్లీస్ట్ ఇంకో 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు బాగా బ్రతుకుతుంది, అక్కడే సంతోషంగా ఉంటుందని అనుకున్నాం. కానీ అకస్మాత్తుగా ఆమె చావు వార్త వినవలసి వచ్చింది. అయితే వారికి ఎవరు చేయాలి? ఆమె తరపున ఆమె ఒక వంశానికి పోయింది. ఎవరు చేయాలి ఆమెకు కర్మలు, అంత్యక్రియలు అనేటువంటి సందిగ్ధం జరిగింది. మా అల్లుడు గారు ఏం చేశారు, నేను అక్కడే కేరళలో ఉన్నాడు, తెలంగాణ వెంటనే ఫోన్ చేసి, మామయ్య నేను చేస్తా, ఎవరు చేయకుండా నేను చేస్తాను అన్నాడు. ఎందుకంటే ఆయన పెంచి పెద్ద చేసింది, నన్ను ఎత్తుకున్నది అనేటువంటి భావంతో అన్నాడు. కానీ అది కాదయా, నువ్వు చేయడానికి వీల్లేదు, ఎందుకంటే 4 నెలల క్రితం వాళ్ళ తండ్రి కర్మ చేశాడు. నేనేమన్నానంటే, బ్లడ్ రిలేషన్లో ఫస్ట్ బ్లడ్ రిలేషన్ వాళ్ళ చిన్ననే ఉన్నాడు, ఆయన చేయాలి. కానీ ఈ అందరూ ఎవరు చేయనని ఎక్కడి వాళ్ళు అక్కడ చేతి పెట్టేశారు. చివరికి ఆ విషయం అంతా మన నాగరాజు గారితో అంతకుముందు రాత్రి, ముందు రాత్రి నేను బాగా మాట్లాడాను. అన్నీ నేనే చేస్తాను సార్, అది సరే మీరే చేయండి సార్ అంతా. ఆయన ఏమన్నాడంటే, నేనే చేస్తాను సార్, ఆయన నా తల్లి అనుకుంటా, అన్ని క్రియలు అంత్యక్రియలు అన్నీ చేస్తాను అన్నాడు. చివరికి ఏమైందంటే, వారికి అప్పుడు తాత్కాలికంగా ఎట్లంటే ఆ ఎమోషనల్గా అని అన్నాడు. ఇంకొకటి గుర్తొచ్చింది, ఆయన మళ్ళీ ఈ రామనాయుడిని అడిగితే, నువ్వు కన్యాదానం చేయాలి, నువ్వు చేయడానికి వీల్లేదు, మళ్ళీ సంవత్సరం వాయిదా పడుతుంది కాబట్టి అని చెప్పి వారు అన్నారు. మరి ఇట్లా సరే ఎవరితోనే చేయించాలండి అన్నారు. ఇక్కడికి చేరేసరికి వారు ఈ చలపతి గారిని సంప్రదించారు. సంప్రదిస్తే వారు అది ఏ రుణానుబంధమో ఆ విధంగా వారు నేను ఒప్పుకున్నాడు. నాకు బంధువులాగాను అనుకొని ఆయన అంత్యక్రియలకి ఆయన ఒప్పుకొని వెంటనే స్నానం చేసి వచ్చి కుండలు నీళ్ళు పట్టుకొచ్చేసి మీకు చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ చేశారు. నేనైతే తన్మయం పొందిన, అది ఇక్కడ ఉన్న అనుబంధం ఇది అనుకుంటున్నాను. అంటే మేము ఒకసారి నేను ఎప్పుడో 2010లో అక్కడ శ్రీలంకకి వెళ్ళాను. శ్రీలంక ఇది ఇక్కడ నేను భారతదేశం ఉంది, శ్రీలంకకి రావణుడు వచ్చిన చోటుకి వచ్చాము. ఇది ఎక్కడో రుణానుబంధం ఉందని, కుటుంబ జన్మలు ఇక్కడ నేను పుట్టానేమో అనుకున్నాను. అలాగనే చలపతిలో అనంతలక్ష్మి గారికి ఏదైనా రుణానుబంధం ఉందో ఏమో అనిపించింది నాకు. ఇదైతే కాకతాళీయం కాదు, ఒక భగవంతుని యొక్క సృష్టిలో ఒక భాగం అని నేను భావిస్తాను. కాబట్టి నేను ఈ నాగరాజు గారికి ప్రథమంగా ఈ విధంగా అన్ని చేసినందుకు వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. వాటితో పాటు వీరు చలపతి గారు అంత్యక్రియలకు అన్ని తన భుజానికి వేసుకొని చేసినందుకు గాను వారికి తానుగడి నెట్లు పోసుకోవాల్సినటువంటి అవసరమును నేను అదే చెప్పాను. నేనే చేస్తాను సార్, మీకు ఏం ఫికర్ పడకండి అని నాగరాజు గారు చెప్పినప్పుడు ఇదే మాట అన్నా. నిజంగా నీ పాదాభివందన చేయాలని చెప్పాను.
ఎందుకంటే ఎవరు చేస్తారు త్యాగం ఈ లోకంలో ఇప్పుడు కలియుగంలో. కాబట్టి ఈ విధమైనటువంటి జరిగింది, చాలా సంతోషం. ఇది ఈ విజన్ ఇండ్ ఫౌండేషన్ ఇంకా అభివృద్ధి చెంది ఎంతో వేల మందికి సర్వీస్ చేయాలని కోరుకుంటున్నాను. ఆ భగవంతుడు వారికి అన్ని విధాల ఆయురారోగ్యం కల్పించి దీన్ని ఇంకా అభివృద్ధి చేసేటట్టు అనాథలకు సేవ చేయడానికి ఈ విజన్ ఫౌండేషన్ తోడ్పడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఫౌండర్ నాగరాజు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి మరొకసారి ఆత్మశాంతి కలగాలని అనంత లక్ష్మి గారికి కోరుకుంటూ ముగిస్తున్నాను. ఇంకొక ఇష్యూ చెప్పాలి ఏంటంటే, నేను ఏ బంధమో ఏ రోజు నాకు తెలియదు కానీ మా చలపతిని ఒక్కటే మాట, చలపతి గారు మీరు లేకండి తలకొర పెట్టిన ఒక్కటే మాట అన్నాను. మీరు పెడతారని కూడా అనలే. నాకు అదృష్టం ఏంటంటే నా ఫ్యామిలీ, నా రిలేషన్ ఏంటంటే అందరూ అనుకుంటారు ఎవరికి ఒకళ్ళే ఇద్దరు ఉంటారు, అన్నదమ్ములు పెద్ద చిన్నాళ్ళు. నాకు ఇది చాలా పెద్ద కుటుంబం ఇది, ఎందుకంటే చాలా పెద్ద కుటుంబం. ఎందుకంటే మా వాడు పొద్దున్న నుంచి ఈరోజు పొద్దు నుంచి కార్యక్రమం అయినాక మంచినీళ్ళు ముట్టుకోకుండా ఈరోజు ఉండి ప్రతిరోజు ప్రతిదీ కూడా అమ్మకి ఎలా చేయాలో అలాగే అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. చాలా సంతోషం. నేను ఇది మా అన్నగా భావించి మా అన్నకి నేను కాలు మొక్కాలి, అందుకు నుంచి నేనేం చేయలేను. ఎందుకంటే నాకు ఈ కార్యక్రమం అసలు నేనే చేద్దాను అనుకున్నాను, కానీ నేను కన్యాదానం చేయాలి కాబట్టి నాకు చేయొద్దన్నారు. కానీ ఇది అందరికీ దొరుకుతుంది అదృష్టం. తిరుపతి గారు మీరైతే నేను చెప్తాను, మన విజన్ ఇండియా ఫౌండేషన్ అనే కాదు, మనందరికీ మీరు ఒక పెద్ద కుటుంబం అన్నారు. చాలా ఏమంటే తెలుసా, ఈ పుణ్యం ఎక్కడికి పోదు, ప్రతిరోజు ఛాయ్ ఇచ్చినప్పుడు లేదు యాక్చువల్లీ వీరికి ఎవరు లేరు, లేకపోతే మనం ఉన్నాం కానీ అంటే మనమే కదా ఫ్యామిలీ, మనమే ఇది మనమే జరిగింది. ఈ కార్యక్రమానికి ఏమైనా ఏర్పాటు చేయాలంటే లేదండి అంతే వాళ్ళే చేసుకుంటున్నారు ఏమంటే, సరే నేను కొద్దిగా అమౌంట్ ఇస్తాను, మీరు దానికి ఏమైనా ఆశ్రమం కానీ వాడండి అని చెప్పడం జరిగింది. ఇది కూడా ఈ సందర్భంగా చెప్పాలి, ఎందుకంటే అమెరికా నుంచి ఎన్ఆర్ఏ ఫోన్ చేసి ఇట్లా చేయడం జరిగింది. దానికి కూడా అక్వాగార్డ్ కోసం వాటర్ పీరియడ్ కోసం కొంచెం చేయగలను. దయచేసి ఏంటంటే ఇలాగా ఎవరిని వదిలేదు ప్లీజ్, ఎందుకంటే నేను కంటిన్యూ బాధతో చెప్తున్నాను. ఇలాగ అందరూ దొరకరు, అందరూ మేనర్లు ఉండరు, అందరూ ఇలా ఉండరు. ఎందుకంటే రక్త సంబంధం ఉండి ఇలా వదలడం దొరకదు. ఎందుకంటే డబ్బులతో అన్ని కొనలేము, కొన్ని కొనాలంటే చాలా కష్టమండి. నేను మీకు 2 చేతులు చూస్తున్నాను, ఎందుకంటే తల్లిదండ్రులను చూడండి, అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు చూడాలి. ఎందుకంటే ఇలాంటి కొడుకు ఉండడం చాలా అదృష్టం. ఎందుకంటే తల్లి మాట కాదనకుండా మేనత్త కోసం వచ్చి కేరళ నుంచి వచ్చి ఆయన ఎన్నిసార్లు ఫోన్ చేసాడు నాకు తెలిసి, ఆయన ఫ్లైట్ టికెట్ దొరకకపోయినా ఏం చేయలే కూడా. నిజంగా ఏంటంటే నేను చాలా బాధపడతాను, ఎందుకంటే చాలా మంది ఫోన్ చేస్తున్నారు కూడా. ఇవాళ మార్నింగ్ కూడా ఒక ఆమె బాగా కొడుతున్నారంట, అది తప్పండి, అట్లా కొట్టకూడదు. ఎందుకంటే తల్లిని చూడాలి, చూడకపోతే ఏమడిగింది 2 ముద్దలు కదా అన్నం అడిగింది, 2 ముద్దలు అన్నం పెట్టడానికి ఏమైంది, భార్య ముఖ్యం అయిపోయిందా, తల్లిని చూడాలి కదా, లేకపోతే వేరే దగ్గర పెట్టి కొంచెం చూడండి దయచేసి ప్లీజ్. ఎందుకంటే నేను ఇది సంతాప సభగా ప్రకటిస్తున్నాను. అమ్మ కోసం ఒక 2 నిమిషాలు మనం మౌనం ప్రకటిద్దాం ప్లీజ్. సంద్రంలో నా నీరంతా కన్నీరాయనే, గుండెల్లో నా ప్రతి మూల నీ గొంతే మోగేనే. ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చేనే, ఈ సుడి గాలి నిన్నెత్తుకెళ్ళి నన్నే కూల్చేనే. గాలిలో నీ మాటే, అలలపై నీ పాటే, ఎంత గాలిస్తున్నా నువ్వు లేవే. అమ్మవై ప్రతి ముద్ద తినిపించి పెంచావే, ప్రేమ కోరే ఆకలున్నా నువ్వు రావే. ఎన్నో మాటలు ఇంకా నీతో చెప్పాలని దాచుంచనే వాటికేమి చెప్పేది. ఎన్నో రంగులు పూసేటి నీ చిరునవ్వుని మళ్ళీ నేనే ఎప్పుడు
చెప్పి నువ్వే ఎన్నడు నాతో ఉంటానని అబద్ధం చెప్పావే. సంద్రంలో నా నీరంతా కన్నీరాయనే, గుండెల్లో నా ప్రతి మూల నీ గొంతే మోగినే. ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చెనే, ఈ సుడి గాలి నిన్నెత్తుకెళ్ళి నన్నే కూల్చెనే. ఆనాటి ప్రేమలు ఏమాయరో, బంధాలు బంధుత్వమెటు బాయరా. డబ్బు బంధాలే మిగిలేనురో, మనుషులే దూరమయ్యేనురా. ఆనాటి ప్రేమలు ఏమాయరో, బంధాలు బంధుత్వమెటు బాయరా. డబ్బు బంధాలే మిగిలేనురో, మనుషులే దూరమయ్యేనురా. మమతలే మాసిపోయేనురో, నాటకాల ప్రేమలే మిగిలేనురో. ఆనాటి ప్రేమలు ఏమాయరో, బంధాలు బంధుత్వమెటు బాయరా. డబ్బు బంధాలే మిగిలేనురో, మనుషులే దూరమయ్యేనురా. ఆనాడు బంధువులు ఇంటికొస్తే చాలు, ఉన్నన్ని రోజులు పండుగే. గుండె నిండుగా సంబురమే, ఆరు బయట నులక మంచంపై పడుకొని కబురులెన్నో చెప్పుకుంటుంటే మనసు నిండుగా సంతోషమే. వాళ్ళు తిరిగి ప్రయాణం అవుతుంటే ఇంకో రోజుంటే బాగుండనిపించి ఎక్కే బస్సు వచ్చి వెళ్ళిపోయేదాకా చెప్పులు దాచిన జ్ఞాపకమే. బరువైన గుండెతో బాధపడేది, కన్నీళ్లతోనే సాగనంపేది. బరువైన గుండెతో బాధపడేది, కన్నీళ్లతోనే సాగనంపేది. ఆనాటి ప్రేమలు ఏమాయరో, బంధాలు బంధుత్వమెటు బాయరా. డబ్బు బంధాలే మిగిలేనురో, మనుషులే దూరమయ్యేనురా. రాను రాను మనిషి కొత్తదనము కోరి స్వార్థముతోనే బతుకుతుండే. విలువలన్నీ నేడు మరిచిపోయే, అయిన వాళ్లతో అనుబంధమంటే మొక్కుబడులుగా మారిపోయే. రక్త సంబంధాల ఉనికి మంటగలిసే, ఒకటే ఊరిలో ఉంటున్నా ఏడాదికోసారి కలుసుడాయే. ధనవంతులుగా కొంత మారిపోతే నిరుపేద బంధువుల మరిసిపోయే. డబ్బున్న వాళ్లకు ఒక తీరు మర్యాద, నిరుపేద బంధువులకింకొక మర్యాద. డబ్బున్న వాళ్లకు ఒక తీరు మర్యాద, నిరుపేద బంధువులకింకొక మర్యాద. ఆనాటి ప్రేమలు ఏమాయరో, బంధాలు బంధుత్వమెటు బాయరా. ఆనాటి ప్రేమలు ఏమాయరో, బంధాలు బంధుత్వమెటు బాయరా. రక్తం పంచుకొని ఒకటే ఇంటిలో జన్మను ఎత్తి కూడా పెరిగిన అన్నదమ్ములైన అక్క చెల్లెళ్ళైన వేడుక ఏదైనా జరిగితే తప్ప కలుసుకోవడం జరగదాయే. మనసారా మాట్లాడుకోరాయే. భోజనాలకు గంట ముందు వచ్చి పని ఏదో ఉందన్న సాకుతోటి మొక్కుబడిగా భోజనం అయిన వెంటనే ఉంటామంటూ వెళ్ళిపోవుడాయే. కనతల్లిదండ్రులను పలకరించే తీరిక లేని సంపాదనాయే. కనతల్లిదండ్రులను పలకరించే తీరిక లేని సంపాదనాయే. ఆనాటి ప్రేమలు ఏమాయరో, బంధాలు బంధుత్వమెటు బాయరా. డబ్బు బంధాలే మిగిలేనురో, మనుషులే దూరమయ్యేనురా.
కాలము ఇది కలికాలము, కన్నొల్లని రోడ్ల మీద వదిలేసే కాలము. ఏమి కాలము ఇది కఠిన కాలము, కరుణ లేని మనుషులతో బ్రతుకుతున్నాము. ఎవరికెవరు గాని ఉత్త మనుషులం, స్వార్థముతో నిండిన నేటి సమాజం. ఏమి కాలము ఇది కలికాలము, కన్నోళ్ళని రోడ్ల మీద వదిలేసే కాలము. నవమాసాలు మోసి జన్మనిచ్చిన అమ్మా, గుండెలపై ఆడించి పెంచిన నాన్న, బరువైపోయారులే బిడ్డలకు. వృద్ధాశ్రయముల చేర్చి చేతులు దులిపారు. ఏమి కాలము ఇది కలికాలము, కన్నోళ్ళని రోడ్ల మీద వదిలేసే కాలము. ఏమి కాలము ఇది కఠిన కాలము, కరుణ లేని మనుషులతో బ్రతుకుతున్నాము. బుక్కెడు పువ్వా కోసం ఎదురు చూసే అమ్మా, కోడలి చేతిలో అయినడు కొడుకు కీలు బొమ్మ. అమ్మకు అన్నం పెట్టాలని నాన్న, చేతగాని వయసులో కూలికెళ్ళే నాన్న. ఏమి కాలము ఇది కలికాలము, కన్నోళ్ళని రోడ్ల మీద వదిలేసే కాలము. ఏమి కాలము ఇది కఠిన కాలము, కరుణ లేని మనుషులతో బ్రతుకుతున్నాము. కలిసి మెలిసి పెరిగిన కన్న బిడ్డలు, ఆస్తి తాగాదలతో బద్ధ శత్రువులు. తమ్మునింట్ల పండుగైతే అన్న రాకపాయే, అన్నకు ఆపద వస్తే తమ్ముడు రాడాయే. ఏమి కాలము ఇది కలికాలము, కన్నోళ్ళని రోడ్ల మీద వదిలేసే కాలము. ఏమి కాలము ఇది కఠిన కాలము, కరుణ లేని మనుషులతో బ్రతుకుతున్నాము. చిన్న గుడిసెలో అమ్మ ఒడిలో, గుండె నిండా ప్రేమతో ఆడిన రోజులు. పెద్ద పంగులా కొడుకులు గట్టిదో, కొంచెం
ఆనాడు బంధువులు ఇంటికొస్తే చాలు ఉన్నన్ని రోజులు పండుగే గుండె నిండుగా సంబురమే ఆరు బయట నులక మంచంపై పడుకొని కబురులెన్నో చెప్పుకుంటుంటే మనసు నిండుగా సంతోషమే వాళ్ళు తిరిగి ప్రయాణం అవుతుంటే ఇంకో రోజుంటే బాగుండనిపించి ఎక్కే బస్సు వచ్చి వెళ్ళిపోయేదాకా చెప్పులు దాచిన జ్ఞాపకమే బరువైన గుండెతో బాధపడేది కన్నీళ్లతోనే సాగనంపేది బరువైన గుండెతో బాధపడేది కన్నీళ్లతోనే సాగనంపేది ఆనాటి ప్రేమలు ఏమాయరో బంధాలు బంధుత్వమెటువాయరా డబ్బు బంధాలే మిగిలేనురో మనుషులే దూరమయ్యేనురా రాను రాను మనిషి కొత్తదనము కోరి స్వార్థముతోనే బతుకుతుండే విలువలన్నీ నేడు మరిచిపోయే అయిన వాళ్లతో అనుబంధమంటే మొక్కుబడులుగా మారిపోయే రక్త సంబంధాల ఉనికి మంటగలిసే ఒకటే ఊరిలో ఉంటున్నా ఏడాదికోసారి కలుసుడాయే ధనవంతులుగా కొంత మారిపోతే నిరుపేద బంధువుల మరిసిపోయే డబ్బున్న వాళ్లకు ఒక తీరు మర్యాద నిరుపేద బంధువులకింకొక మర్యాద డబ్బున్న వాళ్లకు ఒక తీరు మర్యాద నిరుపేద బంధువులకింకొక మర్యాద ఆనాటి ప్రేమలు ఏమాయరో బంధాలు బంధుత్వమెటువాయరా ఆనాటి ప్రేమలు ఏమాయరో బంధాలు బంధుత్వమెటువాయరా రక్తం పంచుకొని ఒకటే ఇంటిలో జన్మను ఎత్తి కూడా పెరిగిన అన్నదమ్ములైన అక్క చెల్లెళ్ళైన వేడుక ఏదైనా జరిగితే తప్ప కలుసుకోవడం జరగదాయే మనసారా మాట్లాడుకోరాయే భోజనాలకు గంట ముందు వచ్చి పని ఏదో ఉందన్న సాకుతోటి మొక్కువడిగా భోజనం అయిన వెంటనే ఉంటామంటూ వెళ్లిపోవుడాయే కనతల్లిదండ్రులను పలకరించే తీరిక లేని సంపాదనాయే కనతల్లిదండ్రులను పలకరించే తీరిక లేని సంపాదనాయే ఆనాటి ప్రేమలు ఏమాయరో బంధాలు బంధుత్వమెటువాయరా డబ్బు బంధాలే మిగిలేనురో మనుషులే దూరమయ్యేనురా ఉత్తుత్త మనసులేరో నీ చుట్టూ ఉత్తెర మనసులేరో ఉత్తుత్త మనసులేరో నీ చుట్టూ ఉత్తెర మనసులేరో పక్కనే ఉంటారు రో నమ్మించి నీ గొంతు కోస్తారు రో పక్కనే ఉంటారు రో నమ్మించి నీ గొంతు కోస్తారు రో మనిషెప్పుడో చచ్చిండు రో మనిషెప్పుడో చచ్చిండు రో ఈడ ఇంకెవడ ఉన్నాడు రో ఉత్తుత మనసులేరో నీ చుట్టూ ఉత్తెర మనసులేరో బెల్లం చుట్టూ ఈగలు అవి తేనె పూసిన కత్తులు బెల్లం చుట్టూ ఈగలు అవి తేనె పూసిన కత్తులు పైన పసిడి పూతలు లోపలేమో కుళ్ళు బోతులు పైన పసిడి పూతలు లోపలేమో కుళ్ళు బోతులు పైకి బాగున్నావా అంటారు పైకి బాగున్నావా అంటారు బాగా లేకుంటే బాగుండు అనుకుంటారు ఉత్తుత మనసులేరో నీ చుట్టూ ఉత్తెర మనసులేరో పైసుంటే నీ వెంటరో లేకుంటే నిన్ను బయటికి గెంటురో పైసుంటే నీ వెంటరో లేకుంటే
అంటే నిన్ను బయటికి గెంటురో. నమ్మి చేరాదిస్తివా నిన్ను నిండా ముంచిపోతారు. నమ్మి చేరాదిస్తివా నిన్ను నిండా ముంచిపోతారు. పైన కనిపించే ముఖం ఒక్కటే, పైన కనిపించే ముఖం ఒక్కటే, లోపల వందల మోకాలు ఉన్నాయిరో. ఉత్తుత మనసులేరో నీ చుట్టూ ఉత్తేర మనసులేరో.